తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ రన్నర్గా నిలిచారు. ఆ తర్వాత శివాజీ హోస్ట్గా వ్యవహరించినటువంటి బిగ్ బాస్ బజ్లో తనూజ పాల్గొన్నారు. శివాజీ గారు అడిగినటువంటి ప్రశ్నలకి తనూజ ధీటుగా సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా శివాజీ గారు, మీరు అవకాశవాది అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తపరుస్తున్నారు అనగా, తనూజ దాని మీద స్పందించి, నేను అవకాశవాదిని అయితే నేను మాత్రమే గెలవాలనుకుంటాను, కానీ నా తోటి వాళ్ళు కూడా గెలవాలనుకునేటువంటి వ్యక్తిత్వం నాది అంటూ తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు, హాయ్ అండి. నమస్తే అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ అండి. బిగ్ బాస్ 9 సీజన్ ఆ గేమ్ జరుగునంత వరకు స్టార్ట్ అయిన కాడి నుంచి అంటే మనకు కొన్ని సినిమాలు కానీ ఇట్లాంటి షో కానీ సీరియల్ కానీ చూస్తున్నప్పుడు అనుకోకుండా కొన్ని క్యారెక్టర్లకు కనెక్ట్ అయిపోతుంటాం మనం. అంటే మనం కానీ ప్రేక్షకుడు కానీ కొంత ఇష్టం ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళు గెలవాలనో, వాళ్ళు గెలిచి రావాలనో, లేదా వాళ్ళకి మంచి జరగాలనో, ఇంకో నచ్చని వాళ్ళకు తగిన గుణపాఠం కలగాలని మనం కోరుకుంటాం ప్రేక్షకుడు. జనరల్గా సినిమాకైనా సీరియల్కైనా ఇట్లాంటి గేమ్ షోలు అయితే మనం నచ్చిన వాడు గెలవాలని కోరుకుంటాం. అసలు ఆ బిగ్ బాస్ యొక్క అండర్ కరెంట్ థ్రెడ్ కూడా అదే. ప్రేక్షకులతోటి గేమ్ ఆడుతుంటాడు. వాళ్ళ మనోభావాలతో కానీ, వాళ్ళ అభిప్రాయాలతో కానీ, రేటింగ్ ఎట్లా వస్తుంటుంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, దాని ప్రకారం సీరియల్ కూడా కొన్ని సందర్భంలో ఒక క్యారెక్టర్ హిట్ అయిందంటే ఆ క్యారెక్టర్ రన్ అవుతున్నట్టున్నట్టుగానే ఈ షోలో కూడా కొంచెం జరుగుతూ ఉంటాయి. సో దానిలో భాగంగా అనూహ్యంగా సీజన్ 9లో మొత్తం కూడా రెండు పార్టిసిపేట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వచ్చింది ఆడియన్స్ నుంచి. ఒకటి ఇమాన్యువల్, ఒకటి తనూజ. మిగతా గేమ్లో వచ్చిన మార్కులు ర్యాంకులు ప్రకారం ఈ కళ్యాణ్ కానీ, ఆ తర్వాత పవన్ కానీ వీళ్ళంతా కూడా వస్తున్నారు. రైతు ఉన్నప్పుడు కూడా వస్తుంది. కానీ అది గేమ్ ఒకనొక సందర్భంలో సీజన్ 9 మొత్తాన్ని భుజాన మోసిన వారు ఇమ్మాన్యుయల్, తనూజ. అలాంటిది ఇమ్మాన్యుయల్ 4th ప్లేస్లో రావడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే తనూజ రన్నర్గా నిలవడం కూడా కొంతమంది తట్టుకోలేకపోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పపోయేది అదే. యాక్చువల్గా తనూజ మీద కానీ ఇమాన్యుల్ మీద కదా చాలా ఎఫెక్షన్ పెంచుకున్నారు ఆడియన్స్. వాళ్ళు గెలవాలని కోరుకున్నారు. వాళ్ళ ఆట తీరులో కూడా అది కనిపించింది. నిజంగా అయితే ఇమాన్యుల్ అయితే నిజంగా కూడా అది వాళ్ళ రూల్స్ ఏ విధంగా చేశారో కానీ కొంచెం అప్సెట్ అయినమాట. వాస్తవం ఆయన 4th ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినటువంటి ప్రేక్షకులు ఉంది. దాని మీద కొంచెం వ్యతిరేకత వచ్చిందని చెప్పాలి. ఇక తనూజ విషయంలో గెలవాల్సింది ఆట తీరులో గెలుపు కనిపిస్తుంది. చేతులారా గెలవాల్సిన దాన్ని ఒక అడుగు వెనక్కి వేసిందని అభిప్రాయం కూడా కలిగింది. అదే అభిప్రాయం ఏంటంటే కళ్యాణ్ బాబుని గెలిపించడం కోసం తాను గెలవాలన్న విషయాన్ని మర్చిపోయి ఆమె గెలిచడే దానికన్నా ఆయన గెలవడం కోసం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఆయనని విజేతగా చేయడానికి చేసింది. ఆ తర్వాత అంటే ఆ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే తీరు కూడా కొంచెం అవే కనపడుతుంది. విజేతలు ఎవరు పెద్దగా నేను కాన్సన్ట్రేషన్ చేయలేదు అన్నట్టు మాట్లాడింది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే నా బజార్ చిట్ చాట్లో జరిగిన విషయంలోనే మనం ఈ టాపిక్స్ ఏంటి, ఒకటి ఇప్పుడు తనూజ మీద ఉన్నటువంటి అపవాదు కానీ శివాజీ గారితో జరిగిన చిట్ చాట్లో కానీ ఆయన ఏంటంటే తనూజ నువ్వు ఒక అవకాశవాది అనే విషయం లేవనెత్తారు. అప్పుడు ఆమె తనూజ గారు ఇచ్చినటువంటి సమాధానం అంటే, నిజంగా నేను అవకాశవాదిని అయితే నేనే గెలవాలని ప్రయత్నం చేస్తాను, నా గెలుపు కోసం ప్రయత్నం చేస్తా, కానీ ఇంకొకరు గెలవడానికి కూడా అవకాశం ఇచ్చాను కదా అంటే దానికి మనకి స్పష్టంగా దీంట్లో అర్థం అవుతుంది. ఆమె గెలుపు కన్నా కళ్యాణ్ గెలుపు కోసం ఎక్కువ ఆరాటపడింది. సో ఆమె వ్యక్తిగత ఇష్టం అది. సరే, ఆమె కూడా బాగా ఆడింది, కానీ అదే కనిపిస్తుంది. ఒకవేళ తనూజే విన్నర్ అయ్యేది కదా స్పష్టంగా ఉంటే, అనవసరంగా ఓడిపోయింది ఒకటి. రెండవది భరణి గారితో జరిగినటువంటి ఆ సంబోధనల విషయంలో కానీ అట్లాంటి విషయంలో నాన్న అని సంబోధించడం, ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చావు అని అడిగినప్పుడు నేను ఫ్రెండ్షిప్ కానీ అభిమానం ఏర్పడింది, అట్లాగే ఉన్నా, అంత మాత్రం నేనేమి నా గేమ్ నేను మర్చిపోలేదు కదా, నా గెలుపు కోసం చూశాను, అవసరం వస్తే ఆయన అపోజ్ చేశాను, ఆయనను టార్గెట్ చేశాను. సో గెలుపు గెలిపే, అంటే బంధమే, బంధమే. ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఒక ఎఫెక్షన్ ఏర్పడింది, బంధం ఏర్పడింది. బట్ కానీ గేమ్ ఆడేటప్పుడు మాత్రం ఆయన టార్గెట్ చేయాల్సి వచ్చినప్పుడు టార్గెట్ చేశాను. ఆయనని ఎలిమినేషన్ విషయంలో కానీ నామినేషన్ విషయంలో ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేశాను అంటూ తనూజ కొంచెం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అసలు ఏం చేసినా వ్యక్తిగత అభిప్రాయం, మనం దాని గురించి ఏం కామెంట్ చేయలేము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.